ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. నేను మొన్న 4 రోజుల క్రితం ఈకేవైసీ చేయించుకున్నాను సచివాలయానికి వెళ్ళి. ప్రతి ఒక్క రైతు చూడండి ఈ వీడియో రైతులకు సంబంధించిన వీడియో. సో, రైతులు ఈకేవైసీ గురించి. అంటే నాకు అప్రూవల్ అయిందండి. 10 రోజుల క్రితం నేను స్టేటస్ చెక్ చేసుకున్నాను. అంటే ఇక్కడ వెబ్‌సైట్ ఉంది కదండీ! ఈ వెబ్‌సైట్ ప్రెజెంట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. కానీ 10 రోజుల క్రితం అయితే నేను చెక్ చేసుకున్నాను. అప్రూవల్ అని వచ్చింది. అయినా సరే ఈకేవైసీ వేయాలి అనేసి చెప్పడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసరు. సో, అలాగని చెప్పేసి ఈకేవైసీ వేయాలని వెళ్ళాము. ఈకేవైసీ వేశాను. కానీ నాకొచ్చిన డౌట్ ఏంటంటే అప్రూవల్ వచ్చాక కూడా ఈకేవైసీ వేయాలా ఏంటి అనేసి నేను వెంటనే వీడియో చేద్దాం అనుకున్నానండి. కానీ ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోకుండా వీడియో చేయడం ఎందుకనేసి చేయలేదు. సో, ఇక్కడ ఈరోజు నిన్న వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇది ఆల్రెడీ నిన్న న్యూస్ వచ్చిందండి. ఈకేవైసీ ప్రతి ఒక్క రైతు చేయించుకోవసరం లేదు. అలాగే ఇక్కడ మీరు చదువుకోవచ్చు, స్క్రీన్‌షాట్ పెట్టాను. అంటే అర్హులున్న రైతుల ఈ అప్డేట్ వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులున్న ప్రతి రైతుది అప్డేట్ చేసేస్తున్నారండి. ఆటోమేటిక్‌గా అన్నదాత సుఖీభావ పథకం మీకు వస్తుంది. అలాగే అప్డేట్ చేసేస్తున్నారు. కానీ కొంతమంది రైతులు అంటే ఎవరైతే పెండింగ్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాలి. పెండింగ్ లిస్ట్‌లో పేరున్న రైతు మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాలండి. ఒకసారి మీరు సచివాలయానికి వెళ్ళి తెలుసుకోండి పెండింగ్ లిస్ట్‌లో ఉందా మీ పేరు లేదా అనేది. అంటే మీరు ఫోన్‌లో చెక్ చేసుకోవచ్చు. కానీ ప్రెజెంట్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. వెబ్‌సైట్‌లో స్టేటస్ అయితే చూపించట్లేదండి ప్రెజెంట్. మీరు మొబైల్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ ప్రెజెంట్ మీరు సచివాలయానికి వెళ్ళే తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే పెండింగ్ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా అనేది. సో, తెలుసుకొని అప్పుడు ఈకేవైసీ చేస్తే సరిపోతుంది. సో, అందరూ ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే పీఎం కిసాన్ ఎప్పుడైతే వేస్తారో అంటే పీఎం కిసాన్ ఈ నెలలో మ్యాక్సిమం వస్తుందండి. పీఎం కిసాన్ వేసిన వెంటనే అన్నదాత సుఖీభావ మొదటి విడత అయితే 5,000 వేస్తామని అయితే ఆల్రెడీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.